హాయ్ అండి, నా పేరు నందిని. నేను ఈ రోజు నుండి బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చూసిన తర్వాత మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తర్వాత ఫర్దర్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. నేను స్పెషల్గా చేయడానికి రీజన్ ఏంటంటే, ఎక్కువ స్టాటిక్ పార్ట్ ఏంటంటే హిందీలో ఉండడం. అది చాలామందికి అర్థం కాదు. సో దానివల్ల నేను తెలుగులో చెప్పడానికి అని చెప్పి ఛానల్ క్రియేట్ చేశాను. తప్పకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్యాంకింగ్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఏన్షియన్ టైం నుంచి మనం చూసుకున్నట్లయితే, ఏన్షియన్ టైంలో అంటే మెసొపొటేమియా పీరియడ్లో అప్పుడు ట్రేడ్ అనేది స్టార్ట్ అయింది. ఆ ట్రేడ్ ఎలా ఉండేదంటే బార్టర్ సిస్టమ్ అని ఒకటి ఉండేది. అంటే బార్టర్ సిస్టమ్ అంటే ఇండియాలో అప్పుడు అగ్రికల్చర్ అనేది ఉన్నది. అగ్రికల్చర్ అంటే వరి, గోధుమలు ఇవి పండించి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పక్క దేశాల నుంచి మెసొపొటేమియా వీళ్ళు ఉంటారు కదా, అటు నుంచి వచ్చిన వాళ్ళకి అంటే ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతాలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని వస్తువుల్లో వాళ్ళు అభివృద్ధి చెంది ఉంటారు. అంటే క్లాత్స్ కానీ, జ్యువెలరీ ఐటమ్స్ కానీ. సో మనకు అవి అవసరం అయ్యేవి. మనం ఏం చేస్తామంటే ఈ వస్తువులు వాళ్ళకి ఇచ్చి, అంటే గోధుమ వాళ్ళకి ఇవి అవసరం, మనం పండించిన పంటలు వాళ్ళకి అవసరం తినడానికి. అందుకని చెప్పేసి మనం ఇవి ఇస్తే వాళ్ళు వచ్చేసి మనకు అవసరమైనవి ఇస్తారనమాట. అలా ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అనమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అనేది బార్టర్ సిస్టమ్ తర్వాత ఏం జరిగిందంటే చిన్నగా ట్రేడ్ అనేది కరెన్సీ లైక్ టోకెన్స్ అలా ఉండేదన్నమాట. అంటే గోల్డ్, సిల్వర్, కాపర్ కాయిన్స్ యూస్ చేసేవాళ్ళు ట్రేడింగ్ కోసం. మనకి ఏమన్నా వస్తువులు అవసరమైతే పర్చేసింగ్ కోసం కాయిన్స్ అనేవి యూస్ చేసేవాళ్ళు టోకెన్స్ రూపంలో. తర్వాత ఏంటంటే ఇలా వీటన్నిటిని దాటుకొని బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది అంటే బ్రిటిషర్స్ టైంలో ఎవాల్వ్ అయింది. బ్రిటిషర్స్ ఏం చేశారంటే మనకి ఒక మనకి ట్రేడింగ్ జరగడానికి అంటే ఫస్ట్ బ్రిటిషర్స్ ఇండియాలో ఒక బ్యాంక్ని తీసుకొని వచ్చారు. ఆ బ్యాంక్ పేరు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1770 1770లో స్టార్ట్ చేసినప్పటికీ కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల దాన్ని సీజ్ చేశారు. అంటే 1832లో అది సీజ్ అయిపోయింది. సీజ్ చేసిన తర్వాత జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ అయింది. జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1786 to 1791. తర్వాత వచ్చేసి ఔద్ కమర్షియల్ బ్యాంక్ వచ్చేసి 1881 నుంచి 1958 వరకు ఉంది. తర్వాత వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బెంగాల్. ఇలా తర్వాత బ్రిటిషర్స్ ఏం చేశారంటే, ఇలా కాదు, మన ట్రేడ్ సరిగా వెళ్ళట్లేదు, సరిగా జరగట్లేదు, మన కంట్రోల్లో సరిగా ఉండట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ప్రెసిడెన్సీస్ని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. 3 వచ్చేసి ఒకటి ఈస్ట్ అండ్ సెంట్రల్లో ఉంటే, ఇంకొకటి సౌత్లో, ఇంకొకటి వచ్చేసి వెస్ట్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ అనేది ఇప్పుడు తమిళనాడు, చెన్నై కదా. సో సౌత్లో వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ ఉండేది. తర్వాత ఇటు వెస్ట్లోకి వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బాంబే ఉండేది. తర్వాత వచ్చేసి ఈస్ట్ అండ్ సెంట్రల్లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ ఉండేది. బ్యాంక్ ఆఫ్ బెంగాల్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1809, అంటే 1809వ సంవత్సరంలో. బ్యాంక్ ఆఫ్ బాంబే వచ్చేసి 1840. బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ వచ్చేసి 1843. సో ఒకసారి మనం మళ్ళీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎవర్ బ్యాంక్ వచ్చేసి ఇండియాలో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ స్టార్టెడ్ ఇన్ 1770. ఫస్ట్ ఎవర్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఇది ఎవరు తీసుకొని వచ్చారంటే అలెగ్జాండర్ అనే అలెగ్జాండర్ అండ్ కంపెనీ. వీళ్ళు ఏ రూపం అంటే ఏ ప్యాటర్న్లో తీసుకొని వచ్చారంటే యూరోపియన్ బ్యాంకింగ్ ప్యాటర్న్లో తీసుకొని వచ్చారు. యూరోపియన్ బ్యాంకింగ్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు సీజ్ చేశారు? సీజ్డ్ ఇన్ 1832. ఇది వచ్చేసి 1786లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎండ్ వచ్చేసి 1791లో. నెక్స్ట్ వచ్చేసి ఔద్ కమర్షియల్ బ్యాంక్.
ఔద్ కమర్షియల్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1881లో. ఇది ఎండ్ వచ్చేసి 1958లో. ఓకేనా, ఎండ్. తర్వాత వచ్చేసి ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అనేవి వచ్చాయి. ప్రెసిడెన్సీ బ్యాంక్స్ బ్రిటిషర్స్కి కంట్రోల్ రావాలి, టోటల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంతా ఒక చోట ఉండాలని చెప్పేసి ఇండియాలో సెంట్రల్ అండ్ ఈస్ట్లో వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బెంగాల్, నెక్స్ట్ వచ్చేసి వెస్ట్లో వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బాంబే, నెక్స్ట్ సౌత్లో వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1809లో. ఇది వచ్చేసి 1840లో. ఇది వచ్చేసి 1843లో. సో అర్థమైంది కదా. ఇది ఔద్ కమర్షియల్ బ్యాంక్ అనేది, ఔద్ కమర్షియల్ బ్యాంక్ ఫస్ట్ బ్యాంక్ అన్నమాట ఇండియాలో. లిమిటెడ్ లయబిలిటీస్ ఉండేవి ఇండియన్స్కి, లిమిటెడ్ లయబిలిటీస్. బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను చెప్తానండి, లయబిలిటీ అంటే ఏంటి, ఎసెట్ అంటే ఏంటి అవన్నీ చెప్తాను. ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ వాజ్ మేనేజ్డ్ బై ఇండియన్స్. హియర్ లిమిటెడ్ లయబిలిటీ available for Indians. ఇదండి. నెక్స్ట్ ఇప్పుడు అసలు బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకింగ్ సిస్టమ్ ఎవాల్వ్ అయింది అని చెప్పాం కదా, అసలు బ్యాంక్ అంటే ఏంటి. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది లయబిలిటీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు కస్టమర్ వెళ్ళి తన దగ్గర మనీ ఉంది, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటాడు. సో ఏం చేస్తాడంటే బ్యాంక్కి వెళ్తాడు, బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేస్తాడు. ఆ డిపాజిట్ అనేది బ్యాంక్ యొక్క లయబిలిటీ. సో వాట్ ఈజ్ లయబిలిటీ? లయబిలిటీ ఈజ్ డిపాజిట్స్ ఆఫ్ కస్టమర్స్. అసెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక కస్టమర్కి మీరు లోన్ ఇస్తారు అంటే తనకి అవసరం, ఆ కస్టమర్కి మనీ అవసరం, ఏదో ఒక పర్పస్ మీద తన మనీ కోసం బ్యాంకుకి వస్తాడు. వచ్చినప్పుడు బ్యాంక్ అనేది అతనికి లోన్ రూపంలో మనీ ఇస్తుంది. మనీ ఇచ్చినప్పుడు దాన్ని ఏమంటారంటే అసెట్ అంటారు. అసెట్ అంటే ఏంటంటే లోన్స్ ప్రొవైడెడ్ టు కస్టమర్స్. అసెట్ ఎలా అవుతుందండి, అసెట్ అంటే ఆస్తి కదా అంటారు కదా. బ్యాంకింగ్ ఆస్తి అనేది అసెట్ అనేది ఎలాగంటే, ఇప్పుడు బ్యాంక్ అనేది లోన్స్ ఇస్తుంది, లోన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు అసలుతో పాటు వడ్డీ కూడా కడతారు కదా, ఆ వడ్డీయే బ్యాంక్కి అసెట్ అనమాట. అది సో బ్యాంక్ అనేది దానికి అర్థం ఏంటి అంటే, డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసి కస్టమర్స్కి లోన్స్ ప్రొవైడ్ చేయడం. సో బ్యాంక్, వాట్ ఈజ్ బ్యాంక్? Bank is a financial institution which accepts deposits and provide loans to customers. Loans to కస్టమర్స్. ఓకేనండి, చూడండి క్లియర్ కనిపిస్తుంది కదా. ఇది డైరెక్షన్స్ కాదు యాక్చువల్గా, పెనిన్సులా మీన్స్ అంటే మూడు వైపులా నీరు, ఒకవైపు భూమితో కప్పబడి ఉంటుంది అంటారు కదా, ఒకవైపు భూమి ఉంటుంది అంటారు కదా, అలా మూడు వైపులా. ఇప్పుడు ఇండియాకి మ్యాప్ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఇటు సైడ్ నుంచి అరేబియన్ సీ, అంటే అప్పుడు త్రూ వాటర్ ఛానల్ ద్వారా ట్రేడ్ జరిగేది కదండి, అలా ఇక్కడ అరేబియన్ సీ, ఇక్కడ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది మనకి.
ఇక్కడ ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. మీకు గుర్తునే ఉంటుంది కదండి, అప్పుడు 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది, ఒక రివోల్ట్. ఆ రివోల్ట్లో ఏంటంటే ఒక రూల్ ఫామ్ అయింది, కంపెనీ రూల్ ఫామ్ అయిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ 3 ప్రెసిడెన్సీస్ని ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత 1858లో ఏం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళు ఇలా ఇండియా వాళ్ళంతా కంట్రోల్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఫినాన్షియల్ అన్నీ అని చెప్పేసి ఏం చేశారంటే వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు ఆ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎక్వైర్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ రూల్ అనేది ఏర్పడింది, బ్రిటిషర్స్ రూల్. దాన్ని క్రౌన్ రూల్ అనేవాళ్ళు. అంటే ఏంటంటే బ్రిటిష్ కింగ్ అంతా రూల్ చేసేవాడు అనమాట మన ఇండియాని. తర్వాత బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెర్జ్ చేద్దామని ఆలోచించారు. అంటే వాళ్ళకి ఫినాన్షియల్ యాక్సెస్ సరిగా లేదు అనే ఆలోచనతో ఒకటే బ్యాంక్ని ఫామ్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది, ట్రేడ్కి కానీ అంత ఈజీగా ఉంటుందని చెప్పేసి ఏం చేశారంటే మూడింటిని కలిపి ఒక బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్గా చేశారు. దాని పేరు వచ్చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది ఎప్పుడు చేశారంటే 27 జనవరి 1921లో ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ని కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే ట్రేడ్ అంతా బాగా జరుగుతుంది, బిజినెస్ అనేది ఎవాల్వ్ అవుతుంది, ఎకానమీ అనేది చేంజ్ అవుతుంది, అంతా బాగానే ఉంది. కాకపోతే 1929 to 1939 10 ఇయర్స్లో మనకి రిసెషన్ అనేది వచ్చింది, అంటే ఎకనామిక్ క్రైసిస్ అనేది వచ్చింది. ఏంటంటే ఇప్పుడు బిజినెస్ అనేది ఎంత ఎవాల్వ్ అవుతున్నా ఎప్పుడో ఒకసారి డౌన్ఫాల్ అవ్వడం వల్ల ఏంటంటే ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చేసింది మనకి. మీకు డౌట్ రావచ్చు, ఫినాన్షియల్ క్రైసిస్ అంటే ఎలా వస్తుంది, అసలు ఏంటి అని చెప్పేసి. యాక్చువల్గా బిజినెస్ లైన్ అని ఒకటి ఉంటుందండి. బిజినెస్ లైన్ అంటే ఇప్పుడు ఒక గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, ఇది నార్మల్ లైన్, అంటే అన్నీ నార్మల్గా వెళ్తున్నాయి, అంతా ఇంకా కాన్స్టెంట్గా ఎప్పుడు రొటీన్గా వెళ్తుంది. ఇక్కడి నుంచి ఎకానమీ ఏమైందంటే డెవలప్ అవుతుంది, చిన్న చిన్నగా డెవలప్ అయ్యి ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. అంటే టాప్ లెవెల్ ఇది వచ్చేసి టాప్ లెవెల్, దీన్ని బూమ్ అంటారు. అంటే ఇంకా టాప్ పొజిషన్లో ఉంది, ఫుల్ ఎంప్లాయ్మెంట్, బ్యాంకింగ్ అన్ని ఇండస్ట్రీస్ కానీ అన్నీ బాగా నడుస్తున్నాయి, ఇంకంతా బాగుందన్నమాట ఆ టైము. తర్వాత ఏం జరిగిందంటే చిన్నగా అంటే ఎట్ ఏ సర్టెన్ పాయింట్ అవ్వాల్సిందే, అలా ఈ పాయింట్ దగ్గరికి వస్తుంది. ఈ పాయింట్ దాటి ఇక్కడికి వచ్చిందంటే ఇంకా దాన్ని క్రైసిస్ అంటారు. ఈ పాయింట్ దాటి ఇంకా లో ఎంప్లాయ్మెంట్, అంత బ్యాంకింగ్ అంటే సరిగా నడవకపోవడము, ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ రావడము, దీన్ని ఏమంటారంటే ఇక్కడ దీన్ని రిసెషన్ అంటారు. ఇంకా దీనికన్నా దీన పరిస్థితి ఉందనుకోండి, దాన్ని గ్రేట్ డిప్రెషన్ అంటారు. ఈ గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? 2008లో. ఎక్కడంటే యుఎస్లో రావడం వల్ల అదే వేరే కంట్రీస్ మీద కూడా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే యుఎస్లోనే ఇండస్ట్రీస్ అవన్నీ ఉంటాయి, వేరే కంట్రీస్ కూడా యుఎస్ మీదే డిపెండ్ అవుతాయి కాబట్టి వేరే కంట్రీస్ కూడా ఫినాన్షియల్గా లాస్ అయిపోయింది. ఇంకంతా ఫినాన్షియల్ క్రైసిస్ రావడం వల్ల 1926లో ఏం జరిగిందంటే ఈ క్రైసిస్ ముందుగానే ఊహించి ఒక కమిటీని ఫామ్ చేశారు. దాని పేరు ఏంటంటే రాయల్ కమిషన్ ఆన్ కరెన్సీ అండ్ ఫినాన్స్. రాయల్ కమిషన్ ఆన్ కరెన్సీ అండ్ ఫినాన్స్. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే హిల్టన్ యంగ్ కమిటీ అంటాం. ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఇదంతా ఈ ఫినాన్షియల్ క్రైసిస్ అంతా తగ్గాలి అంటే మనం ఒక బ్యాంక్ని స్థాపించాలి, ఒక సెంట్రలైజ్డ్ బ్యాంక్ అనేది మనకు ఉండాలి అని చెప్పేసి 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు? 1 ఏప్రిల్ 1935లో.
ఇట్లా 1935లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉండేదంటే కోల్కతాలో ఉండేది, కోల్కతా. తర్వాత 1937లో ఏం చేశారంటే దీన్ని చేంజ్ చేశారు, ఎక్కడికి, ముంబైకి. సో ప్రజెంట్ ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ముంబై. 1937లో చేంజ్ చేశారు. ఇది ఆర్బీఐ గురించి. ఇప్పుడు మనం 1935 నుండి కొంచెం ముందుకెళ్తే అప్పుడు ఏమేం బ్యాంక్స్ ఉన్నాయి ఒకసారి డిస్కస్ చేసుకుంటే, 1865లో అలహాబాద్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడుందంటే యూపీలో ఉంది. దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఓల్డెస్ట్ జాయింట్ స్టాక్ బ్యాంక్ ఇన్ ఇండియా, స్టిల్ ఫంక్షనింగ్. అంటే ప్రెజెంట్ కూడా ఇది రన్ అవుతుంది ఈ బ్యాంక్ అనేది. తర్వాత వచ్చేసి ఔద్ కమర్షియల్ బ్యాంక్ అని చెప్పాయి కదండి. ఔద్ కమర్షియల్ బ్యాంక్ వచ్చేసి ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫరీదాబాద్ యూపీలో ఉంది. తర్వాత ఔద్ కమర్షియల్ బ్యాంక్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ ఇది ఆపరేషన్స్ని ఎండ్ చేసిందండి. దీని బ్యాంకింగ్ ఆపరేషన్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. ఏ సంవత్సరంలో అంటే 1958లో ఔద్ కమర్షియల్ బ్యాంక్వి. తర్వాత పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, 1894లో లాలా లజపత్ రాయ్ గారు అండ్ దయాల్ సింగ్ మజీఠియా గారు వీళ్ళిద్దరూ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అప్పట్లో లాహోర్ పాకిస్తాన్లో ఉండేది, ప్రెజెంట్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. దీన్ని ఏమని పిలుస్తారు అంటే హోల్లీ ఓన్డ్ బ్యాంక్ బై ఇండియన్స్ అని పిలుస్తారు. ఇదండి బ్యాంకింగ్ సిస్టమ్ గురించి. ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టంలో టూ పీరియడ్స్ ఉన్నాయి. ఆ 2 పీరియడ్స్ ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్, వచ్చేసి ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్, పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్. ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1770 నుంచి 1947 వరకు. ఇది వచ్చేసి పోస్ట్ ఇండిపెండెంట్ వచ్చేసి 1947 నుంచి ఇప్పటి వరకు, అంటే టిల్ డేట్. ఈ ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్లో ఏంటంటే 600కు పైగా 600+ బ్యాంక్స్ అనేవి ఎమర్జ్ అయినాయి. ఇక్కడ ఏంటంటే ఫేజెస్ ఉన్నాయి. ఈ పోస్ట్ ఇండిపెండెంట్ ఫేజెస్లో పీరియడ్లో 3 ఫేజెస్ ఉన్నాయి. 3 ఫేజెస్ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి ప్రీ నేషనలైజేషన్ పీరియడ్. దాన్ని ఫస్ట్ నేషనలైజేషన్ ఫేజ్ అంటారండి. నేషనలైజేషన్ పీరియడ్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఇది వచ్చేసి 1947 నుంచి 1969 వరకు. ఇప్పుడు ఈ 1969లో ఫస్ట్ నేషనలైజేషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి పోస్ట్ నేషనలైజేషన్. పీరియడ్ ఇది వచ్చేసి 1969 నుంచి 1991 వరకు. తర్వాత వచ్చేసి లిబరలైజేషన్ పీరియడ్. ఇది ఎప్పటి నుంచి అంటే 1991 నుంచి టిల్ డేట్ ఇప్పటి వరకు స్టిల్. ఇది ఇంతకుముందు ఆర్బీఐ గురించి చెప్పుకున్నాం కదా. ఆర్బీఐని ఇప్పుడు 1947 తర్వాత నేషనలైజేషన్ అయింది అని మాట్లాడుకున్నాం, కానీ 1947 ముందు కూడా ఒక బ్యాంక్ నేషనలైజేషన్ అయింది, అదే ఆర్బీఐ. బిఫోర్ 1947 నేషనలైజేషన్ అయింది ఆర్బీఐ. ఆర్బీఐ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ 1
1st January 1949. దీనికంటే ముందు ఇంపీరియల్ బ్యాంక్ అని చెప్పుకున్నాం కదా, అది కూడా ఇండియాలో పెద్ద బ్యాంకే, లార్జెస్ట్ బ్యాంకే. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇది నేషనలైజేషన్ అంటే ఏంటంటే అండి, ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్ నుంచి గవర్నమెంట్ ఎక్వైర్ చేసుకో, అంటే గవర్నమెంట్ ఓన్ చేసుకోవడం, అంటే ఇంకా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది ఆ బ్యాంక్ అంతా. అప్పట్లో ఏంటంటే ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్ దగ్గర ఉండేది ఈ బ్యాంక్, వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండేది. ఇప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ గురించి గవర్నమెంట్ ఆలోచిస్తుంది, సరే ఆర్బీఐ చేసాము, ఇంపీరియల్ బ్యాంక్ గురించి ఏంటి, దాని పరిస్థితి ఏంటని చెప్పేసి ఇంపీరియల్ బ్యాంక్ని కూడా నేషనలైజేషన్ చేసింది. నేషనలైజేషన్ ఎప్పుడు చేసిందంటే 1st July 1955లో ఇంపీరియల్ బ్యాంక్ అనేది నేషనలైజ్ అయ్యి దాని నేమ్ కూడా మార్చుకుంది. ఏంటి దాని పేరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అందువల్ల ఏంటంటే 1st July ఫౌండేషన్ డే ఆఫ్ ఎస్బీఐ అంటారు, అంటే ఎస్బీఐ ఫౌండేషన్ డే. రేపు వచ్చేసి మనం ఇదండి టాపిక్. రేపు వచ్చేసి మనం నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాము. 1969లో అప్పుడు ఇందిరాగాంధీ గారి పీరియడ్లో ఈ నేషనలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను. ఇంకొకటి, కంటెంట్ నచ్చితే చెప్పండి, ఫర్దర్గా వీడియోస్ పోస్ట్ చేయగలను. ఇంకొకటి వచ్చేసి ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందండి, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో, సో కొంచెం ఏం అనుకోవద్దు మీరు. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వనివ్వను. థ్యాంక్స్ అండి. వీడియో క్లారిటీ లేకపోతే కమెంట్ చేయండి, నేను దాన్ని మార్చుకుంటాను. ఇంకొకటి వచ్చేసి నేను చెప్పింది ఏమైనా తప్పై ఉంటే ఖచ్చితంగా కమెంట్లో పెట్టండి, అది నేను రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను అది కరెక్టా కాదా అని చెప్పేసి. ఓకే అండి.